మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శివుని నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు అన్ని కష్టాలు వస్తాయి? ఎందుకు వాళ్ళు అన్ని కష్టాలు పడుతుంటారు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు. ఈ వీడియో తెలుసుకుంటే మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉంటాడనమాట. ఆ రైతుకి ఒక పొలం ఉంటది ఆయనకి. ఆ పొలంలో ఆయన పంట పండిస్తుంటాడు. పంట పండిస్తుంటే ఆయన జీవితం హ్యాపీగానే సాగిపోద్ది. ఆయన రోజు లేచిన వెంటనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఎప్పుడు శివతత్వాలు ఉంటాడు అనమాట. శివుడిని నమ్ముకుని ఉంటాడు ఆయన. కానీ ఒక రోజు ఆయన వేసిన పొలం అంతా కూడా పాడైపోద్ది. పాడైపోతుంటే చాలా ఇబ్బందులు పడుతుంటాడు అనమాట. చాలా కష్టాలు అనిపిస్తుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే బోల్డ్ అప్పులు చేసేస్తాడు అనమాట. ఊరి నిండా అప్పులు చేసేస్తుంటే చాలా మంది ఆయన ఎగతాళి చేస్తారు. నువ్వు శివుని నమ్ముకున్నావు కదా, నీకెందుకు ఇలా జరుగుతుంది, ఇన్ని కష్టాలు పాలవుతున్నావు నువ్వు, శివుని నమ్మడం వల్ల ఏమో నీకు ఎలా జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటారు. ఆయన ఏం చేస్తాడంటే అలాగే బాధపడుతూ బాధపడుతూ శివాలయంలోకి వెళ్ళి కూర్చుని, ఏంటి మహాదేవా, నాకేంటి ఈ కష్టాలు, ఇన్ని కష్టాలు భరించలేని కష్టాలన్నీ అనిపిస్తున్నాను నేను అనగానే అప్పుడే శివలింగం నుంచి ఒక రుద్రుడు ప్రత్యక్షమయ్యి ఆయన అంటాడు, నిన్ను నేను పరీక్షిస్తున్నాను, ఎందుకంటే నిన్ను బలంగా తయారు చేయడానికి అని చెప్తాడనమాట. చెప్పగలనే ఆయన అప్పుడు ఆలోచిస్తాడనమాట. అంటే నాకు శివుడిచ్చే కష్టాలు నేను తట్టుకుంటే నా జీవితంలో నేను ఎంతగానో ఎదగచ్చు, ఇది నాకు లైఫ్ లో ఎలా వెళ్ళాలని చెప్పి నాకు ఇదొక అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటాడనమాట. అప్పటి నుంచి ఆయన ఏ కష్టం వచ్చినా ఎలా తట్టుకోవాలనేది ఆలోచించడం మొదలు పెడతాడు. తర్వాత అలాగా ఒక రోజు ఆయన తర్వాత మళ్ళీ పొలం పండిస్తాడు. చాలా బాగా పండి ఆయనకి బోల్డ్ డబ్బులు వస్తాయి. ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని అడుగుతారన్నమాట. ఏంటి నీకు నువ్వు మళ్ళీ పాత లైఫ్ లోకి వచ్చావు, బాగుంది ఇప్పుడు నీ జీవితం అంటే, అప్పుడు ఆయన అంటాడు, నా శివుడు పరీక్షిస్తాడు, శిక్షించండి నన్ను అని చెప్తారనమాట. ఎవరైతే శివుని నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ఇచ్చే కష్టాలు ఏంటంటే అవన్నీ మనిషిని బలంగా చేయడానికి అన్నమాట. అంతేగాని ఆయన నమ్ముకున్న కాడి నుంచి కష్టాలు పెట్టేసి ఏదో ఇబ్బందులు పెడదాం అని కాదు. మనిషిని ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే బలంగా తయారు చేస్తాడు. బలంగా నిలబడేలాగా ఏ సమస్య వచ్చినా తట్టుకునేలా చేస్తాడనమాట. అది మనం తట్టుకుని ఆ శక్తిని నిలబడితే మనం నిజంగా మన లైఫ్ చూసుకోగలదు. ఇంకా ఆయన తోడుంటాడు. ఆ కష్టాలు అనేది మన లైఫ్ లో ఎలా లీడ్ చేయాలనేదే ఆయన చేస్తాడనమాట. అయ్యే కష్టాలు శివుడిచ్చి, అంతేగాని ఆయన నమ్ముకుంటే కష్టాలు ఇచ్చేసి కష్టాలు చేసాడు ఆయన ఏమి. అందరూ ఏమనుకుంటారంటే చాలా మంది శివుడిని నమ్మని వాళ్ళు, ఒరే శివుడిని నమ్ముకుంటున్న వాళ్ళు నువ్వు కష్టాలు పాలైపోతావు అని. అంటే శివుడు ఎవరు? మనకి తండ్రి లాంటాడు ఆయన. తండ్రి ఎప్పుడైనా హాని చేస్తాడా? ఎప్పుడూ కూడా తన బిడ్డలు బాగుండాలని చూస్తాడు. ఇంకా ఏంటంటే శివుడు భక్తి కనెక్ట్ అయిపోతాడు అనమాట. ఎవరైతే భక్తితో ఉంటారో వాళ్ళు అడగక్కర్లేదు, ఆయనకన్నా పై స్థానంలో కూర్చోబెడతాడు ఆయన. అది శివుడు అంటే. మీరు నిజంగా శివుని నమ్మడం మొదలు పెడితే మీకు అసాధ్యమన్నది అవ్వలేంది కూడా ఆయన సాధ్యం చేసి చూపిస్తాడు మీకు. అలా చూస్తాడు శివుడు. మీరు ఆయన నమ్మడమే. ఆయన నమ్మి ఎదర సాగిపోతే మీకు ఏ ఇబ్బంది ఉండదు. అంతలా చూసుకుంటాడు ఆయన. ఎప్పుడూ కూడా శివభక్తులను ఎగతాలు చేయకండి. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్నది శివుడు. శివుడు తలుచుకుంటే ఒక్క నిమిషంలో వాళ్ళ జీవితాన్ని మార్చేయగలడు. ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నారు శివుడి దయ ఉంటే. మీరు శివుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎగతాలు చేశారనుకో, మీరు పాతాళానికి వెళ్ళిపోతారు అనమాట. ఆయన కోపం రానంతసేపే. కోపం వచ్చిందంటే ఇంకా ప్రళయమే. చూసుకోండి. వీలైతే మీరు నమ్మండి శివుడిని, నమ్మకపోతే మాత్రం వదిలేండి. అంతేగాని శివభక్తుల్ని హేళన చేసి మాట్లాడితే తర్వాత ఇబ్బందులు పడేది మీరే. ఆయనకు ఒక సహనం అని ఉంటది. ఆ సహనం తప్పిందంటే ఆయన ఆపడం కష్టం అన్నమాట. శివభక్తులకు మీకు దగ్గరగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. ఆయన ఎగతాళి చేసి ఆయన ఏదో ఏడిపిందామని చూసారనుకో, మీరు కష్టాలు పాలవుతారు అన్నమాట. మామూలు కష్టాలు కాదు. మీకు అపర కోటేశ్వరుడైనా సరే రోడ్డు మీద కూర్చోబెట్టేస్తాడు ఆయన. చూసుకోండి. శివుని నమ్మిన వాళ్ళని మీరు అస్సలు ఏమి అనకుండా మీ పని మీరు చూసుకోండి. ఆయన మహాశంకరుడు, బోలాశంకరుడు. ఏది కావాలని అది ఇస్తాడు. చాలా దయగలవాడు అన్నమాట. శివుడు మనం అడగాలే గాని ఏదైనా చేస్తాడు. అలా ఉంటది ఆయనతో. మీరు నమ్మాలి ఆయన్ని. నమ్మి ఎదరికి సాగిపోతే మీకు ఏ ఇబ్బంది అనేది కూడా ఉండదు అన్నమాట. అంత అలా చూసుకుంటాడు ఆ శివుడు, ఆ బోలాశంకరుడు. ఇప్పుడు మనం విన్న కథలో చూసారా, ఆ రైతు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో.
తర్వాత ఆ రైతు ఎంత ఎదిగాడంటే ఒక్క స్థానంలో ఉంచాడన్నమాట శివుడు ఆయన్ని. ఇప్పుడు ఈ రోజు ఆయన బోల్డ్ ఆకలి అన్నవాడికి అన్నం పెడుతున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. ఎప్పుడు ఇంకా శివుణ్ణి నమ్ముకుని ఇంకా అలా ఉన్నాడన్నమాట. ఎప్పుడు కూడా శివుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏమీ ఉండదు. తర్వాత లైఫ్ లో ఇంకా ఎదురు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా చేస్తాడు ఆ శివుడు. ఒక రైతుని ఆయన భక్తుడు కింద ఉన్నప్పుడు ఒక రేంజ్ లో ఉంచాడన్నమాట ఆయన. ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద ఏలేసుకునేలా చేశాడు. ఆ ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా ఆయన కింద ఇప్పుడు చేతులు కట్టుకుని నిలబడేలా చేశాడు. అది శివుడు అంటే. శివుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. అది చాలా మంది ఎగతాళి చేస్తే వాళ్ళే పోతారు. కానీ శివుడు మాత్రం తన భక్తుల్ని ఒక్క స్థానంలోనే కూర్చోబెడతాడు. ఒక్క ఒక్క స్థానం అంటే ఇంకా స్థానానికి ఇంకా చూసుకోకర్లేదు. అంత స్థానంలో కూర్చోబెడతాడు. అది ఆ శివుడు. మీరు శివుణ్ణి నమ్మడం మొదలు పెట్టండి. మీకున్న కష్టాలు అన్నీ పోతాయన్నమాట. మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటది. చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేస్తాడు శివుడు. భక్తి, ఆయన మీ దగ్గర నుంచి చూసేది ఏమన్నా ఉందంటే భక్తి చూస్తాడు అంతే. మీ దగ్గర నుంచి ఏం ఆశించడు ఆయన, భక్తి ఒకటే ఆశిస్తాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.